చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. నౌ ఇక్కడ కూడా చూడండి సార్, ఇక్కడ క్వశ్చన్లో మీరు తొందరపాటు వల్ల తప్పు చేసే ఛాన్స్ ఉన్నది. ఈ క్వశ్చన్లో మీరు సిల్లీ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఏంటి సార్ ఆ సిల్లీ మిస్టేక్? క్వశ్చన్ చదువుదాము, మీరు ఎక్కడ తొందరపడతారో కూడా చెప్తాను సార్. సిల్లీ మిస్టేక్ చక్రవడ్డీ ప్రకారము అంటే ఈ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సొల్యూషన్. ఈ క్వశ్చన్ చక్రవడ్డీ మీద, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. క్వశ్చన్ని కరెక్ట్గా చదవండి. చక్రవడ్డీ ప్రకారము ఒక నిర్దిష్ట మొత్తము ఒక సంవత్సరములో మొత్తము టైం డ్యూరేషన్ ఎంత? 1 year. 1 year అంటే 12 నెలలు. 1 year అంటే 12 నెలలు. మొత్తము డ్యూరేషన్ ఎంత? 12 నెలలు. ఎన్ని రెట్లు అయింది? 625/256 625/256 అయింది. 256. క్వశ్చన్ ఏమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ. ఇక్కడ త్రైమాసికానికి వడ్డీ లెక్కబడితే, త్రైమాసికము అని అంటే 1/4. 1/4 ఆఫ్ 12. 1/4 ఆఫ్ 12 ఏంటి? 3 months. 1/4 ఆఫ్ 12 ఏంటి? 3 months. అంటే 3 నెలలకు నేను లెక్క గడితే చక్రవడ్డీని 3 నెలలకు. 3 నెలలు ఎలా వచ్చింది సార్? త్రైమాసికము. త్రై అంటే 3, మాసికము అంటే మంత్స్. 3 months. 3 monthsకి ఒకసారి చెక్ చేసుకుంటూ వస్తే ఇది 3 months, ఇది 3 months, ఇది 3 months, ఇది కూడా 3 months. 3 months, 3 months, 3 months, 3 months. టైం పీరియడ్ ఇక్కడ సేమ్ ఉంది. టైం పీరియడ్ సేమ్ ఉంది. టైం పీరియడ్ సేమ్ గనక ఉంటే ఏం సేమ్ అవ్వాలి సార్? స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఇంటూ ఎంతైతే వాల్యూ ఉందో ఇక్కడ ఇంటూ అంతే వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఇంటూ అంతే వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఇంటూ అంతే వాల్యూ ఉంటుంది. మొత్తం 4 వాల్యూలు కాబట్టి పవర్ 4 రావాలి. అంటే నేను దీన్ని 5/4 పవర్ 4గా రాసుకోవచ్చు కదా. 5/4 పవర్ 4. 5 power 4 అంటే 5 square into 5 square. 25. 25 are 625. అంటే ఇంటూ 5/4 ఇంటూ 5/4 ఇంటూ 5/4. ఇది కూడా ఇంటూ 5/4. ఇక్కడ మీరు చేసే సిల్లీ మిస్టేక్ ఏంటంటే 5/4 స్కేలింగ్ ఫ్యాక్టర్. స్కేలింగ్ ఫ్యాక్టర్ని 1+r% అనుకుంటే 1+r% 5/4, r% 1/4, 25%. చూడంగానే 25% టిక్ పెడతారు. ఆన్సర్ ఏమనుకుంటారు? 25% అనుకుంటారు. క్వశ్చన్ కరెక్ట్గా చదవండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అడిగాడు. 3 నెలలకు 25% అవుతే పర్ యానం సంవత్సరానికి ఎంత అవుతుంది? 3 నెలలకు 25%, 12 నెలలకు 100%. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 100%. 3 నెలలకు నాకు స్కేలింగ్ ఫ్యాక్టర్ 5/4 వచ్చింది. 3 నెలలకు 5/4. 5/4 స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే 1+r% 5/4. r% ఏమవుతుంది? 1/4. 25% నాకు 3 నెలలకు వచ్చింది. 25% 3 monthsకి వచ్చింది. క్వశ్చన్ మాత్రము 12 monthsకి అడిగాడు. 3 4s are 12, 25 4s are 100. ఎక్కడైతే మీరు తప్పు చేస్తారో దయచేసి అక్కడ రాసుకోండి సార్. ఒక 1 minute ఐ విల్ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఎక్కడైతే మీకు 25% ఎందుకు తప్పు వచ్చిందో అక్కడ రాసుకోండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. క్వశ్చన్ చదువుతూ ఉంటే మనకు లాజిక్ తెలిసిపోవాలి సార్. మళ్ళీ చూడండి సార్, సంవత్సరానికి ఏ చక్రవడ్డీ రేటుతో, మళ్ళీ చక్రవడ్డీ, ఈ ప్రాబ్లం మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద.
ఒక 4704 ఈ 4704 అనే అసలు ఎంత అయింది 5766 అయింది. ఎన్ని సంవత్సరాలకు అయింది ఇది 2 years 2 సంవత్సరాలు. ఇది P ఇది A2 అంటే ఇక్కడ అమౌంట్ 1 ఉన్నది. ఇది గనక 1 ఇది 1 year అంటే ఇది కూడా 1 year. ఇది 1 year ఇది 1 year. టైం పీరియడ్ సేమ్గా ఉంది. టైం పీరియడ్ సేమ్గా ఉంటే ఏం సేమ్గా ఉంటుంది సార్ స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్గా ఉంటుంది. అంటే ఇంటూ ఏదైతే ఈ వాల్యూ వస్తుందో ఇంటూ అదే వాల్యూ వస్తుంది. ఇంటూ అదే వాల్యూ వస్తుంది. అందుకే an ఈజ్ ఈక్వలెంట్ టు P ఇంటూ ఎక్స్ పవర్ n అన్నాను. 2 ఇచ్చాడు కాబట్టి A2 ఈజ్ ఈక్వలెంట్ టు P ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ రావాలి అని అంటే √A2 బై P అయ్యాలి. కాబట్టి వీటిని ఫస్ట్ సింప్లిఫై చేసి అండర్ రూట్ చేద్దాం. ఇది 4704 ఇదేమో 5766. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 22352 ఇదేమో 2883 ఇది మళ్ళీ మనం చేస్తే ఇది ఎంత సార్ 5766 228 జార్ 56 2 8 జార్ 16 ఇదేమో 3. సో మళ్ళీ మనము 3 తోటి చేసి చూద్దాం. 3 7 జార్ 21 3 8 జార్ 24 3 4 జార్ 12 3 9 జార్ 27 3 6 జార్ 18 1. ఇప్పుడు అండర్ రూట్ చేస్తే ఇది 784 ఇది 961. రూట్ 784 అంటే 28 961 అంటే 31 28 31 అయింది. ఎంత పెరిగింది 3/28 3/28 3/28 అప్రాక్సిమేట్లీ 3/27 చేస్తే 1/9 అంటే 11.11. హారము పెరిగింది. హారము పెరిగితే వాల్యూ తగ్గుతుంది. సో ఆన్సర్ 11.11కి తక్కువ ఉండాలి. 11/3/7 అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. టైం పీరియడ్ సేమ్ ఉంటే గ్యాప్ సేమ్ ఉంటుంది. టైం పీరియడ్ సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. ఇది ఎక్స్ ఇది ఎక్స్. సో A2 ఈజ్ ఈక్వలెంట్ టు P ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఏమవుతుంది అండర్ రూట్. 2 సైకిల్స్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ వస్తుంది. ఎందుకు వస్తుంది బికాజ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. అదే 3 సైకిల్స్ ఉందనుకోండి క్యూబ్ రూట్ వస్తుంది. అదే 4 సైకిల్స్ ఉందనుకోండి ఫోర్త్. ఆ సైకిల్ టైం పీరియడ్ ఏదైనా కావచ్చు, సంవత్సరం కావచ్చు 3 నెలలు కావచ్చు ఏదైనా కావచ్చు. సార్ ఇక్కడ మీరు క్వశ్చన్ చూడంగానే అన్నిట్లో హారాలు ఏమున్నాయి 7 7 ఉన్నాయి. హారము గనక పవర్ ఆఫ్ 2 కానీ పవర్ ఆఫ్ 5 కానీ 2 and 5 కానీ ఉన్నప్పుడు మాత్రమే డిజిటల్ సమ్ యూజ్ చేస్తాం. అందుకే ఈ క్వశ్చన్ని మనము డిజిటల్ సమ్ యూజ్ చెయ్యలేము. డిజిటల్ సమ్ పవర్ ఆఫ్ 2కి పవర్ ఆఫ్ 5కి పవర్ ఆఫ్ 2 and 5కి మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఆ వాల్యూస్ ఉన్నప్పుడే మనకు ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. డిజిటల్ సమ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉన్నప్పుడు రాదు. 4వ ప్రాబ్లం.